మీరు చెరలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని మీద నిరీక్షణ ఉంచగలరా అనే అంశం గురించి కీర్తనల గ్రంథం నుండి వివరంగా తెలుసుకుందాం. చెర అనగా ఏమిటి? అందులో మానవుని పరిస్థితి ఎలా ఉంటుంది? 126వ కీర్తనలో మనం చూసినట్లయితే, యెహోవా సీయోనుకు తిరిగి వచ్చిన వారిని చెరలో నుండి రప్పించినప్పుడు అని రాయబడుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్య విషయమేమిటంటే, దేవుడు తన ప్రజలను చెరలో నుండి విడిపిస్తాడు. ఒక్కొక్కసారి మనం రకరకాల చెరల్లో చిక్కుకుపోతాము. ఆర్థిక సమస్యలనే చెర, అప్పులనే చెర, వ్యాధులనే చెర, లేదా కుటుంబ సమస్యలనే చెర. చాలామంది జీవితాల్లో ఒక కష్టం తీరిపోగానే మరొక కష్టం, ఒక వ్యాధి తగ్గగానే మరొక వ్యాధి వస్తూనే ఉంటాయి. అప్పుల బాధల వల్ల, అవమానాల వల్ల చాలామందికి జీవితం మీద ఆశలు పోతాయి. భవిష్యత్తు గురించి ఎలాంటి కలలు ఉండవు. ఇక నేను బాగుపడను, నా బతుకు ఇంతే, నా రోగం తగ్గదు, నా కుటుంబం మారదు అని ఒక నిరాశలో కూరుకుపోతారు. అపవాది ఎప్పుడూ మనలను ఇలాగే చెరలో ఉంచి మన నిరీక్షణను దొంగిలించాలని చూస్తుంటాడు. గుడికి వెళుతున్నా, ప్రార్థన చేస్తున్నా సమస్యలు తీరడం లేదేమిటి అని మన మనస్సులో సందేహాలు రేకెత్తిస్తాడు. అయితే దేవుడు మనలను ఆ చెరలో అలాగే వదిలిపెట్టడు. ఆయన మనలను చెరలో నుండి తిరిగి రప్పించినప్పుడు 4 గొప్ప కార్యాలు చేస్తానని వాక్యంలో సెలవిస్తున్నాడు. 1. కలలు కనేవారిగా మారుస్తాడు. ఎవరైతే జీవితం మీద ఆశలు వదులుకున్నారో, భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేశారో వారిని దేవుడు తిరిగి కలలు కనేవారిగా మారుస్తాడు. మీ పరిస్థితులను మార్చి మీకు మళ్లీ కొత్త దర్శనాన్ని ఇస్తాడు. 2. నోటినిండా నవ్వునే ఇస్తాడు. వ్యాధుల వల్ల, అప్పుల వల్ల, కన్నీళ్లతో నిండిన మీ నోటిని దేవుడు సంతోషంతో, నవ్వుతో నింపుతాడు. 3. నాలుకను ఆనందగానంతో నింపుతాడు. మూలుగుతూ, కృంగిపోయి ఉన్న మీ నాలుకతో ఆనందగానాలు పాడేలా ఆయన చేస్తాడు. 4. అన్యజనులు గొప్ప కార్యాలు జరిగాయని చెప్పుకుంటారు. ఇన్నాళ్లూ మిమ్మల్ని అవమానించినవారు, దూషించినవారు, వీరి దేవుడు వీరి పట్ల గొప్ప కార్యాలు చేశాడు అని వారే స్వయంగా చెప్పుకునేలా దేవుడు మీ జీవితాన్ని హెచ్చిస్తాడు. మిమ్మల్ని అవమానించిన ఆనోళ్లే మిమ్మల్ని పొగుడుతాయి. నిరీక్షణ కోల్పోకండి. దేవుని మందిరాన్ని మానకండి. కొత్త నిబంధనలో ప్రతి సమస్యకు మూలకారణం అవిశ్వాసమే. మనకు కావలసింది కొంచెం విశ్వాసం. ఆ విశ్వాసం వాక్యం వినడం వల్లే వస్తుంది. కాబట్టి మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, అవమానాలు ఎదురైనా దేవుని మందిరానికి రావడం మానకండి. దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. దావీదు మహారాజులాగా నీ మందిరపు గుమ్మం దగ్గరైనా నన్ను ఉంచు ప్రభువా అనడగండి. మీరు దీర్ఘకాలంగా ఏ చెరలో ఉన్నా సరే, ఫిక్స్ అయిపోయాయి, ఇక మారదు అనుకున్న పరిస్థితులను కూడా దేవుడు మార్చగలడు. ఆయన చెయ్యి కురుచకాలేదు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు.